వస్తుసేవల పన్ను జీఎస్టీ అంటే ఏమిటి? మన దేశంలో ప్రస్తుతం వివిధ వస్తువులు, సేవలపై కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల పన్నులు, రాష్ట్రాల ప్రభుత్వాలు మరికొన్ని రకాల పన్నుల్ని విధిస్తున్నాయి. ఒకే వస్తువు లేదా సేవపై రకరకాల పన్నుల విధింపు వల్ల గందరగోళంగా ఉండటమే కాకుండా చాలా సందర్భాల్లో పన్నులు ఎక్కువగా ఉండటం వల్ల ఆయా వస్తువులు లేదా సేవల ధర ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటోంది. వీటన్నింటినీ తొలగించి ఆ స్థానంలో ఒక వస్తువుకు లేదా సేవకు దేశవ్యాప్తంగా ఒకే పన్ను రేటు ఉండేలా చేసేందుకే జీఎస్టీని తీసుకువచ్చారు. దేశానికంతటికీ వర్తించే ఏకీకృత పరోక్ష పన్ను విధానాన్నే జీఎస్టీ అని చెప్పవచ్చు. దీనివల్ల దేశమంతా పన్నులకు సంబంధించినంత వరకు ఒకటే మార్కెట్ అవుతుంది. దేశంలో అమ్మే దాదాపు అన్ని వస్తువులు, సేవలపైన దీన్ని విధిస్తారు. ఇతర పన్నులు తొలగిపోతాయి. ప్రస్తుతం ఒక వస్తువు ఉత్పత్తి లేదా సేవలు అందించేటప్పుడు వివిధ దశల్లో దాని విలువ పెరుగుతూ పోతుంది. అందువల్ల ప్రతిచోటా ఆ విలువపై పన్ను పెరుగుతూ పోతుంది. ఉదాహరణకు ఒక వస్త్రం కొనుగోలుకు ముందు దానిపై ప్రస్తుతం 4 రకాల పన్నులు విధిస్తున్నారు. పత్తి నూలు దశలో 10%, దాన్ని వస్త్రంగా నేసిన తర్వాత 10%, టోకు వ్యాపారి దగ్గరికి వచ్చాక 10%. చిల్లర వర్తకుడు దాన్ని అమ్మేటప్పుడు 10% పన్నులు విధిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే మొత్తం ఒకే పన్ను 14 నుంచి 18% లోపే ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒకేసారి విధిస్తారు. అంటే వినియోగదారు చిల్లర వర్తకుడి నుంచి వస్తువు లేదా సేవ కొన్నప్పుడు ఒకేసారి జీఎస్టీ కింద పన్ను చెల్లిస్తాడు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందే తీరు. భారత రాజ్యాంగానికి సవరణ చేయాలంటే సంబంధిత అంశానికి చెందిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. ఇవి ఆమోదం పొందడం కొన్ని అంశాల్లో తేలిగ్గా జరిగినా మరికొన్నింటిలో క్లిష్టమైన ప్రక్రియ. 368వ అధికరణం రాజ్యాంగ సవరణలపై పార్లమెంటు అధికారాలు, విధుల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందడం 3 రకాలుగా జరుగుతుంది. 1. సాధారణ మెజారిటీతో ఆమోదం. సాధారణ చట్ట సవరణల మాదిరిగానే పార్లమెంటులోని ఉభయ సభల్లో సాధారణ మెజారిటీతో కొన్ని రాజ్యాంగ సవరణలు ఆమోదం పొందితే సరిపోతుంది. 2. 3/2 మెజారిటీ. రాజ్యాంగంలోని పలు అంశాలపై సవరణలకు పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. వీటికి లోక్సభ, రాజ్యసభల్లో విడివిడిగా ఆ సమయంలో హాజరైన సభ్యుల్లో 3/2 మెజారిటీ లభిస్తే ఆమోదం పొందుతాయి. 3. సగానికి పైగా, 50% పైగా రాష్ట్రాల ఆమోదం. కొన్ని రాజ్యాంగ సవరణలకు 3/2 మెజారిటీతో పాటు దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాల ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఇది 2 దశలుగా సంక్లిష్టంగా సాగుతుంది. ముందు సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ విడివిడిగా ఆ రోజు హాజరైన సభ్యుల్లో 3/2 మెజారిటీతో ఆమోదం పొందాలి. తర్వాత అది అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది. ఆయా రాష్ట్రాల శాసనసభలు దాన్ని ప్రతిపాదించి ఓటింగ్ జరపాలి. సగానికి పైగా రాష్ట్రాలు, దేశంలో 50% పైగా దాన్ని ఆమోదిస్తేనే అది ఆమోదం పొందినట్లు. తర్వాత అది రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ఆయన ఆమోదం కూడా పొందిన తర్వాత దాని అమలుకు మార్గం సుగమమైనట్లు. జీఎస్జీటీ ప్రస్థానం. మొట్టమొదటగా 2000వ సంవత్సరంలో అప్పటి వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం జీఎస్టీపై సాధికార కమిటీని నియమించింది. దీనికి పశ్చిమ బెంగాల్ అప్పటి ఆర్థిక మంత్రి నేతృత్వం వహించారు. 2003లో పరోక్ష పన్నుల అమలు అంశంపై నియమించిన కేల్కర్ టాస్క్ ఫోర్స్ దేశవ్యాప్తంగా సమగ్ర జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని సిఫార్సు చేసింది. 2006లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం బడ్జెట్ ప్రవేశపెడుతూ జీఎస్టీ బిల్లు తీసుకువస్తామని, 2010 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెడతామని ప్రతిపాదించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీతో సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు చేసి జీఎస్టీ అమలుకు కార్యాచరణ రూపకల్పనను వారికి అప్పగించారు.
అధికారిక జీఎస్టీ అధ్యయన పత్రం విడుదలైంది. 2009లో కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాల ఆధారంగా పై కమిటీ తొలి చర్చా పత్రాన్ని నవంబర్లో విడుదల చేసింది. జీఎస్టీపై పన్నుల పర్యవేక్షణకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాధికారులతో సంయుక్త బృందం 2010లో జీఎస్టీ 2011 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెడతామని అప్పటి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. జీఎస్టీని ప్రవేశపెట్టేందుకుగాను 115వ రాజ్యాంగ సవరణ బిల్లును 2011 మార్చిలో లోక్సభలో ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి అది పార్లమెంటు స్థాయీ సంఘం పరిశీలనకు వెళ్ళింది. తర్వాత 15వ లోక్సభ రద్దవడంతో దానికి కాలం చెల్లింది. 2012లో సాధికార కమిటీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జీఎస్టీ రూపకల్పన కమిటీ ఏర్పాటైంది. 2013 జనవరిలో బిల్లుపై జీఎస్టీ రూపకల్పన కమిటీ నివేదిక సమర్పించింది. కొన్ని సవరణలకు సిఫార్సు చేసింది. ఆగస్టులో స్థాయీ సంఘం నివేదిక సమర్పించింది. తర్వాత బిల్లు చివరి ముసాయిదా ప్రతి సాధికార కమిటీ పరిశీలనకు వెళ్ళింది. ఆ కమిటీ సిఫార్సులను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చారు. డిసెంబర్ 2014-19న సవరించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. మే 2015 6వ తేదీన లోక్సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. తర్వాత రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి దాన్ని పంపింది. ఆ కమిటీ జూలై 22న నివేదిక సమర్పించింది. 2016 ఆగస్టు 3న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా అదే రోజున సభ దాన్ని ఆమోదించింది. జీఎస్టీఎన్ దేశవ్యాప్తంగా జీఎస్టీని సమర్థంగా అమలు చేసేందుకు గాను కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి జీఎస్టీ నెట్వర్క్ జీఎస్ఎన్ పేరిట ఆన్లైన్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తాయి. ప్రభుత్వాలు, పన్ను చెల్లింపుదారులు, ఇతరులు దీన్ని ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందిస్తారు. వ్యాపారుల నమోదు, రిజిస్ట్రేషన్, ఆడిటింగ్ తదితర అవసరాలన్నింటినీ తీర్చేందుకు ఒక పోర్టల్ రూపొందిస్తారు. జీఎస్జీటీ అమలుకు అనువైన ఐటీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వంతో పాటు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక, అకౌంటింగ్ సంస్థలు తదితరాలన్నీ ప్రయత్నాలు ప్రారంభిస్తాయి. దీని కింద పన్ను రిటర్ను కూడా పూర్తిగా ఆన్లైన్లోనే పంపాల్సి ఉంటుంది. జీఎస్టీ భారత్ను ఎలా మారుస్తుంది? వివిధ రకాల పన్నులు తగ్గి వ్యవస్థ సరళమవుతుంది. కనీసం 11 కేంద్ర, రాష్ట్ర పన్నులు రద్దయిపోతాయి. కొన్ని పరోక్ష పన్నులు పెరిగినా చాలా రకాల పన్నులు తగ్గుతాయి. దేశమంతటా ఒకే పన్ను వ్యవస్థ కింద ఒకే మార్కెట్గా మారి వివిధ రాష్ట్రాల మధ్య సరకు రవాణా స్వేచ్ఛగా, తేలిగ్గా జరుగుతుంది. పన్ను వసూళ్లు, చెల్లింపులు వేగంగా, సరళంగా, తక్కువ వ్యయంతో జరిగిపోతాయి. ఎక్కువ రకాల పన్నులు లేనందున ఎగవేతలు, మినహాయింపులు తగ్గి దీర్ఘకాలంలో పన్నుల ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా పేద రాష్ట్రాలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని అంచనా. అంతర్రాష్ట్ర పన్నుల తొలగింపు వల్ల సరకు రవాణా వ్యయం తగ్గి వేగంగా, సరళంగా రవాణా జరుగుతుంది. అంతేకాక సరకు తగ్గుతాయి. వివిధ అంశాలపై జీఎస్టీ ప్రభావం. తగ్గుదల. చిన్న కార్లు, ద్విచక్ర, ఇతర వాహనాలు, ఎల్సిడి తదితర టీవీలు, రెడీమేడ్ దుస్తులు, నిత్యావసర వస్తువులు, మీడియా ప్రసార సేవలు. జీఎస్జీటీ ప్రభావం. పెరిగేవి. ఫోన్ బిల్లులు, రెస్టారెంటు బిల్లులు, బ్యాంకు సేవలు తదితర సేవలు, ఆన్లైన్ కొనుగోళ్లు, బంగారు తదితర ఆభరణాలు, సిగరెట్లు, బ్రాండెడ్ దుస్తులు, ఖరీదైనవి.